వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. హైదరాబాద్ హైటెక్ సిటీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే కాపు పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేయాలని కాకినాడ సరోవర పార్టగో హోటల్లో ఏర్పాటు చేసిన కాపు వ్యాపారవేత్తల అవగాహన సదస్సు కోరింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, లండన్ వంటి దేశాలతో పాటు ఇతర దేశాల్లో స్థిరపడ్డ కాపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సుమారు 300 మంది దాకా హాజరు కానున్నారని ఏపీటీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు కాపు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో యాళ్ల వరప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీటీఏ బ్రోచర్ను కాకినాడ కాపు ప్రముఖులు ఆవిష్కరించారు. ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ఒకే విషయం అబ్జర్వ్ చేశాను, అదే పైమెట్ అంటున్నారు కదా, నేను ఒకే ఒక విషయం చెప్తాను, సీజ్ ద పైమెట్. సార్, షిప్పింగ్ ఏజెన్సీ స్టేట్మెంట్ ప్రెసిడెంట్ తలా రామచంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు తలా రామచంద్రరావు. కాకినాడ స్టీమ్ రైల్స్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నాను. అలాగే లార్వెన్ షిప్పింగ్ ఏజెన్సీస్ అధినేతగా ఉన్నాను. షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్లో ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు నేను భూపేష్ గారు ఉన్నాం. వారు తక్కువ టైంలోనే ఎక్కువ స్టేజ్కి ఎదిగారు. సంతోషం. చాలామందికి ఆయన ఆదర్శంగా ఉన్నారు. ఇకపోతే ఈ ఆప్తా గురించి 2 విషయాల్లో చెప్పాలంటే, చౌదరీస్ 30 ఏళ్ల క్రితం ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎన్నో ఫోల్డ్స్ ముందుకు వెళ్ళిపోయారు. కానీ మనం అప్పుడు ఏంటంటే రిసీవింగ్ స్టేజ్లో ఉన్నాం, కానీ ఎవరికి ఇచ్చే స్టేజ్లో లేదు. కానీ ఇప్పటికీ సాఫ్ట్వేర్ పుణ్యమని లేకపోతే వేరే అదర్ మార్గాల ద్వారా కానీ మన వాళ్ళందరూ కూడా ఎంతో ఎదగడం జరిగింది. ఎంతో కొంత ఇచ్చే స్టేజ్కి చేరుకోవడం జరిగింది. మరి ఆప్తా అనే ఈ ముందడుగు వారి మనసులో రూపకల్పన జరిగిన రోజే అది చాలా మంచి రోజనే చెప్పాలి. ఎందుకంటే మనకి బేసిక్గా కాపుల్లో అందరూ ఫైర్ ఉంది, కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడంలో వెనకబడిపోయింది. ఆ ఫైర్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తే స్కై ఈజ్ ద లిమిట్. ఆ లిమిట్కి త్వరలోనే మనం చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశం అనేది మరీ ముఖ్యంగా కాకినాడలో ఎంతమంది కాపు సోదరుల్ని బిజినెస్లో కొంచెం ఎదిగిన వాళ్ళందరినీ కలుసుకోవడం ఇదే మొట్టమొదటిసారి. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడో ఏదేదో చేసుకుంటూ ఉంటాం. ఎక్స్పోజ్ అవ్వాలంటే భయం, ఎవడన్నా టార్గెట్ చేస్తాడేమో, ఎవరన్నా మనల్ని ఏమన్నా వెనకబడిలా చేస్తారేమో భయం. కానీ అది ఇప్పుడే పోయి మనమంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇటువంటి ప్లాట్ఫామ్లన్నీ కూడా యూజ్ చేసుకుంటూ భవిష్యత్తులో మనం పైకి ఎదగడానికి ముందుకు రావాలి. వారు తీసుకున్న ఏదైతే ఈ మంచి నిర్ణయం ఉందో ఇది చాలా మంచిది. దీన్ని అందరూ ఉపయోగించుకుని ముందుకెళ్ళాలని నా అభ్యర్థం అండి. ఈరోజు ఆప్తా కాపు సోదరులకి ఆప్తా క్యాటలిస్ట్ అని చెప్పి ఆప్తా వారు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని నేను ఆర్గనైజ్ చేయడం జరిగింది. కాకినాడ సిటీలో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, కాపు సోదరులు, కాపు కమ్యూనిటీలో ఎంటర్ప్రెన్యూర్స్ని అన్ని రంగాల నుంచి డాక్టర్సు, హ్యాచరీసు, ఆక్వా, అలాగే బిల్డర్స్, క్రెడై అసోసియేషన్, షిప్పింగ్, C&F ఏజెంట్స్, ట్రేడర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరినీ కూడా కవర్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీని మోటో ఏంటంటే January 4th and 5th ఆప్తా 3000 మెంబర్స్ తోటి హైటెక్ సిటీలో దే ఆర్ కండక్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మీటింగ్. People are coming from America, London and every foreign countries. 3000 members meet they are conducting in 4th and 5th. సో ఇక్కడ వక్తలు ఎవరైతే ఉన్నారో ఆప్తా నుంచి వచ్చారో, నల్లం చంద్రశేఖర్ గారు, అలాగే యాల వరప్రసాద్ గారు, హరీష్ గారు, వీళ్ళందరూ కూడా వాట్ ఈజ్ ఆప్తా, వాట్ ఈస్ ద ఆప్తా డూయింగ్ ఫర్ ద కాపు కమ్యూనిటీ అన్నది ప్రజెంట్ చేయడం జరిగింది. People are very happy in the community entrepreneurs, so they are ready to go to Hyderabad. This is a registration fees of 6,200 rupees, and the remaining balance Apta is paying. This high-tech city lo January 4th కంపల్సరీగా అందరూ కూడా కాపు ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆప్తా ప్రోగ్రాంలో January 4th and 5th లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈరోజు కాకినాడలో మన అశోక్ గారి ఆధ్వర్యంలో ఆప్తా క్యాటలిస్ట్ మీద బిజినెస్ ప్రమోషన్ మీద చాలా అద్భుతంగా జరిగింది. వివిధ రంగాల్లో ఉన్న
వ్యాపార రంగం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఇది జయప్రదం చేశారండి. సో రేపు జనవరి 4-5 తారీఖు హైటెక్స్లో జరగబోయే ఈ ఆప్తా క్యాటలిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ కాన్ఫరెన్స్ జరగబోతుందండి. ఎందుకు ఈ బిజినెస్ జరగబోతుంది, ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉపయోగాల గురించి అవగాహన సదస్సు మేము ఇక్కడ ఈ కాకినాడలో మేము పెట్టడం జరిగింది, అశోక్ గారు ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఇది మేము వస్తాము, జనవరి 4-5 తారీఖు హైటెక్స్ వచ్చి మేము పార్టిసిపేట్ చేసి అందరికి కూడా ఒక బిజినెస్ అవగాహన పెంచుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులందరినీ కూడా ఒకే వేదికలో మొత్తం 3,000 మంది కాపులను కలుస్తామని ఉద్దేశంతో అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మాకు తెలుస్తాయి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము కలుస్తామని అందరూ కూడా చాలా ఆనందపడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారండి. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది తెలియజేయమని చెప్పేసి మేము కోరుతూ అశోక్ గారు అండ్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆప్తా టీం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.